హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఇది నిన్నటి వీడియో. నిన్న మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను. మా హస్బెండ్ ఇంకేం బ్రేక్ఫాస్ట్ చేస్తాలో బయట వెళ్దాము అనేసి అన్నారు. మా పిల్లలు బయట తినరు, సరే ట్రై చేద్దాము, ఇది హెల్తీ అనేసి వచ్చామన్నమాట. ఇక్కడ ఏమంటే అన్ని మిల్లెట్స్తో చేస్తారు. మిల్లెట్స్ పొంగల్, నెక్స్ట్ మల్టీగ్రెయిన్ దోశ, ఇవి ఆర్డర్ చేసాం. ఫస్ట్ పిల్లలు తింటారో లేదో చూద్దాం అనేసి. మాకు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు తిన్నారనుకోండి మేము కడుపు నిండా తింటాం, వాళ్ళు తినకపోతే మాకు ఎక్కువ తినాలనిపించదు. టేస్ట్ అయితే బాగుంది. మిల్లెట్స్తో పొంగల్ నాకు చాలా బాగా నచ్చింది. మన ఛానల్లో నేను కూడా ఈ రెసిపీ పోస్ట్ చేస్తాను, మీకు చాలా టేస్టీగా అనిపించింది. మల్టీగ్రెయిన్ దోశ కూడా నాకు నచ్చింది అనమాట. అల్లం చట్నీ, సాంబారు, నెక్స్ట్ కొంచెం పీనట్ చట్నీ ఇచ్చారు. అల్లం చట్నీ అయితే కారం చాలా ఎక్కువ కారంగా ఉంది, కానీ టేస్ట్ బాగుంది. నేను ఇంట్లో ఇంతవరకు చేయని చట్నీలో అల్లం చట్నీ అయితే నేను ఇంతవరకు చేయలేదు. తప్పకుండా అది కూడా ట్రై చేయాలి. పిల్లలు అయితే కొంచెం దోశ తిన్నారు, పొంగల్ కూడా కొంచెం తిన్నారు, ఎక్కువ తినలేదు. మేము ఇంకా ఆర్డర్ చేసుకునింది అదే ఫినిష్ చేసి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక మళ్ళీ చక్కగా వాళ్ళకి ఎగ్ దోశ వేయించాను. మా పిల్లలకి ఎగ్ దోశ అంటే బాగా ఇష్టము. కొంచెం కారం వేసి ఎగ్ దోశ వేయించాను. ఈ పని ముందే చేసింటే బాగుండు అనిపిస్తుంది. మా పిల్లలకి బఫే అంతా బాగా నచ్చుతుంది, ఎందుకంటే అక్కడ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అంటే మనం ఆర్డర్ చేసే ప్లేస్లో వెళ్ళి ఏం తింటారు అని అది అన్నీ ఆర్డర్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. సో బఫేలో అయితే ఏమంటే మనకి ఆప్షన్స్ ఎక్కువ, అన్లిమిటెడ్ ఫుడ్ బాగా మంచిగా తినేస్తారు. ఇంకెక్కడ తినడం లేదు సరిగ్గా. ఇంటికి వచ్చాక ఎగ్ దోశ బాగా తిన్నారు.